జరిగిన ఎన్నికల్లో ఒక 11 మంది మేమంతా యునానిమస్ గా ఎలక్ట్ కాగా మా ప్యానల్లో ఇంకా ఇద్దరు మన డాక్టర్ నాగశేఖర రెడ్డి సారు, తర్వాత రమణారెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఘనమైన విజయంతో, అత్యంత ఘనమైన విజయంతో, ఘనమైన మెజార్టీతో గెలవడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ రెడ్ల సేవా సంఘం ఒక రెడ్ల కళ్యాణ మంటపం అనేది మొదలుపెట్టడం జరిగింది. డాక్టర్ నాగశేఖర రెడ్డి, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సారు వీళ్ళిద్దరు, వీళ్ళతో పాటు డాక్టర్ ప్రమీలా రంగారెడ్డి గారు కానీ, రాజా రామ్మోహన్ రెడ్డి గారు కానీ, ఇట్లా కొంతమంది, వాళ్ళతో పాటు కొంతమంది రామిరెడ్డి గారు, మురిపూడి సూర్యనారెడ్డి, మన కొండల సూర్యనారెడ్డి, ఇటువంటి వాళ్ళంతా కూడా ఉండరు. అందరూ కూడా చేరినారు. అందరూ చేరి అందరి సమిష్టి కృషితో మొదలైంది. వీళ్ళ ఆధ్వర్యంలో తయారైంది. అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. 20 ఏళ్ల నుంచి ఈ 20 ఏళ్లలో అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అప్పులు ఎన్నో వచ్చినాయి. ఆ అప్పులన్నీ తీర్చినారు. మధ్యలో చిన్న గొడవలు, చిన్నవి వచ్చినాయి, చిరాకులు వచ్చినాయి. పొలిటీషియన్స్, మన ఆదినాయుడు అన్న, జమ్మలమూడి ఆదినాయుడు గారు ఎమ్మెల్యే గారు ఒకసారి దిగి దీన్ని సర్దుబాటు చేసి 1,70,00,000 అప్పుగా తేల్చడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ ఇవ్వకుండా చేయడం జరిగింది. ఇటువంటి అప్పులను అన్నింటినీ కట్టుకుంటా లాస్ట్ ఇయర్కి ఏమైపోయిందంటే ఏమాత్రం అప్పులు లేకుండా క్లియర్ అయిపోయింది. డెబ్ట్స్ అనేవి లేవు. ఈ రోజు నుంచి ఇప్పుడు జరిగే పరిస్థితి ఏమంటే, ప్రస్తుత పరిస్థితి, కళ్యాణ మండపం నుంచి ఒక 40 లక్షలు 50 లక్షలు ఫండ్ వస్తుంది మనకు. ఆ 40 లక్షలు 50 లక్షలు కాకుండా ఇంకా మనము కొంతమందిని దాతల ద్వారా, వాళ్ళ ద్వారా తెచ్చుకుంటే ఎన్ని మంచి పనులైనా, ఎన్ని పనులైనా చేసేదానికి ఉంటుంది. ఇప్పుడు మిత్రుడు రమేష్ చెప్పినట్టు, సోదరుడు చెప్పినట్టు ఏసీ చేయడం కానీ, ఇంకా ఏదైనా అనుబంధ సంస్థల ద్వారా రైతులకు మేలు చేయడం, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ చేసేదానికి కూడా ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా ఈ పొద్దు ప్రజలిచ్చిన ఈ తీర్పు, ఈ 20 ఏళ్ళగా ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, విమర్శకు నోరు పెద్దది, ప్రశంస బయటికి రాదు. ప్రశంసలు ఎక్కువ ఉన్నాయి, విమర్శలు తక్కువ ఉన్నాయని తేలింది. 20 ఏళ్ల నుంచి జరిగిన దాంట్లో ఈ ఫలితాలు, ప్రజలు ఇచ్చిన ఫలితాలు, వీళ్ళు చేసిన కృషికి ఈ ఇచ్చిన ఫలితం అనేది, విమర్శలు అనేటి ఎక్కడో 10% ఉంటే 90% ప్రశంసలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఖచ్చితంగా నిరూపించబడింది. ఈ ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఈ ఘన విజయం సాధించడము ఇది ఒక పెద్ద శుభపరిణామం. ఇప్పటి నుంచి రెడ్ల సంఘం శరవేగంతో పరిగెత్తా పేద రైతులకు మేలు చేయడం కానీ, పేదలకు మేలు చేసే దిశగా ఎక్కువగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఈ కృషిలో, పూర్తిగా ఈ విజయంలో ముఖ్యమైన పాత్ర పాల్పంచుకున్న సార్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా పోటీ చేసినారు. పోటీ చేసినా కూడా సార్కు, డాక్టర్ నాగశేఖర రెడ్డి గారికి మద్దతు తెలిపి ఆయన విశాల హృదయం దాటుకున్నారు. అందుకని ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లే వచ్చిన ఓటర్లందరికీ కూడా ఈ ఘన విజయాన్ని అందించినందుకు అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్తే, అందరికీ నమస్కారము. ఈ సంఘానికి మొదటి నుంచి కష్టపడుతున్నాము. నాతో పాటు ఈయన, ప్రమీల రంగారెడ్డి, రాజారామరెడ్డి, డాక్టర్లు మెయిన్, మిగతాలు కూడా చాలామంది ఉన్నారు. చాలా కష్టపడినాము, ఒడుగుదుడుగు చూసినాము, ఫైనల్గా గట్టెక్కినాము. ఇది తప్పకుండా భవిష్యత్తులో నా దృష్టిలో నేను బతుకున్నాను, దానికి శక్తివంతం లేకుండా సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. శ్రీశైలాన్ని మించిపోయి సేవా కార్యక్రమంలో మొదటి స్థానంలో రాష్ట్రంలో ఉండాలని నాకు కోరిక. నేను బతుకున్నాను, దీనికి సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అట్లనే నేను ఆర్ఎస్ఎస్ క్లబ్ 25 సార్లు ప్రెసిడెంట్గా ఉండి నేను మానుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. కాబట్టి చాలా తప్పకుండా దీన్ని అందరం శక్తివంతం లేకుండా, స్వార్థంతో లేకుండా చేయాలి అనేది నా స్థానం. ఈరోజు రెడ్ల కళ్యాణ మండపంలో జరిగిన ఎన్నికల్లో ఈ సాధించిన విజయానికి అనేక మంది కారణకులు ఉన్నారు. ముఖ్యంగా సారు విరమించుకొని నాకు సపోర్ట్ చేయడం, మళ్ళా మార్పల్ సుధాకర్ రెడ్డి గారు, కొవ్వూసిన రమేష్ రెడ్డి గారు, మిగతా మా టీం సభ్యులు, మిగతా అందరూ కూడా వాళ్ళందరి పూర్తి సహాయ సహకారాలు అందించి
మాకు పాత సంఘంలో పాత మిత్రులు అందరూ మన రామరెడ్డి గారు, మన మురుకూరు సన్నారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా త్రివిక్రమ రెడ్డి గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. చాలా మంది వ్యక్తుల యొక్క కృషి ఉంది దీని వెనకాల. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ బిడ్డ కళ్యాణ మండపము దినదిన అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ సెలవు.